చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఒక తెలుగు వ్యక్తి యూపీలో మంచి హానెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోవడంది మా అందరికి కూడా ఒక ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలామంది ఆఫీసర్లు ఉంటారు, కానీ మేము గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్ అని కొంతమంది, వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ ఆఫీసర్ అని కొంతమంది, ఇటువంటి కాంప్లిమెంట్స్ రావడం ఉంది మీకే కాదు మాకు అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ కాంప్లిమెంట్ మాకు వచ్చేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కె సత్యనారాయణ గారి కుటుంబ నేపథ్యం, నర్సీపట్నంలో మీ బాల్యం ఎలా గడిచింది, ఇప్పుడు కూడా అక్కడ కొంతమందికి మీ బావగారు సహకారంతో బుక్స్ పంపించి వాళ్ళకి హాస్టల్ ఇచ్చి వాళ్ళందరికీ చదివించడం వెనుక ఉద్దేశం ఏంటి చెప్పు. చాలా చాలా ధన్యవాదాలండి. నేను బేసికల్లీ నర్సీపట్నం ప్రాంతంలో పాములవాక గ్రామంలో పుట్టానండి. నా 10th క్లాస్ వరకు కూడా పాములవాక విలేజ్లోనే జరిగింది. మాదే 10th క్లాస్ వరకు ఫస్ట్ బ్యాచ్. నేను మా బ్యాచ్లో ఒక 23 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళని. వాళ్ళందరిలోనూ నేనే క్లాస్ టాపర్ని అవ్వటం, అది కూడా 2nd డివిజన్లోనే పాస్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నర్సీపట్నంలో బైపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యి, బైపీసీ గ్రూప్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా యాక్చువల్గా. ఆ టైంలో నాకు ఎందుకో ఈ గాంధీజీ, తర్వాత ఈ నెహ్రూ లేదా ఈ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి జాతీయ నాయకుల గురించి చదవటం నాకు ఇష్టంగా ఉండేది. నేను లైబ్రరీలో కూర్చొని వాళ్ళకి సంబంధించిన బయోగ్రఫీస్ అవి ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. సో అది క్రమేణా ఏమైందంటే ఈ ఇంటర్మీడియట్లో నేను బాటనీలో తప్పాను, ఫెయిల్ అయ్యాను. సో ఫైనల్గా ఇంకా అప్పుడు ఆ తర్వాత నేను చాలా బాధపడుతున్న టైంలో అప్పుడు ఏడ్చాను బాగా, ఇంటర్ ఫెయిల్ అయ్యానని. మా నాన్న నన్ను మందలించి, లేదు వరదలు వచ్చి మన పంట అంతా కొట్టుకుపోతే మనం ఏడుస్తూ కూర్చోం కదా, మనం మళ్ళీ తర్వాత పంట వేస్తాం, అదేవిధంగా నీ చదువు కూడా అలాగే ఉండాలి, ఒక్కసారి ఫెయిల్ అయినంతట్లో అక్కడ అయిపోకూడదు అనేసి తను మోటివేషన్ ఇచ్చారు. దాంతో ఆ మోటివేషన్తో నేను కొద్దిగా ముందుకు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంటర్మీడియట్ తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో డాక్యార్డ్లో పనిచేసేవాడిని. అక్కడ మీరు మధ్యలో కొంతగా టీచర్గా కూడా చేసినట్లుంది కదా. అవునండి. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత డాక్యార్డ్లో లేబర్గా పనిచేశాను. మనకి అక్కడ ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తూ ఒక 2 నెలలు పనిచేసేసరికి నాకు చాలా బాధ అనిపించి, లేదు దీన్ని చదువు మీద పెడదాం, అందుకని చదువులోనే పూర్తిగా పెడదాం అనేసి వచ్చి మళ్ళీ పాస్ అయ్యి డిగ్రీ BA అనకాపల్లిలో జాయిన్ అయ్యి AMAL కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత BEd మన ఉత్తరాంధ్రలో టీచర్ అవ్వకపోతే ఇటు ఎందుకు పనికిరాడు అన్న ఫీలింగ్ ఒకటి ఉంది. సో ముందు టీచర్ అయితే మనం పనికొస్తామని ప్రూవ్ చేసుకోవచ్చు అని BEd చేశాను. తర్వాత టీచర్ని అయ్యాను. ఆ తర్వాత MA ఎకనామిక్స్ జాయిన్ అయ్యాను సార్ ఆంధ్ర యూనివర్సిటీలో. అది మా టైంలోనే ఫస్ట్ టైము ఆసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. ఈ ఆసెట్లో నాది ఫస్ట్ ర్యాంక్ అప్పుడు. అది జాయిన్ అయ్యి ఎకనామిక్స్ అయిన తర్వాత అప్పుడు సివిల్స్ మీద దృష్టి పెట్టాను. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు లైబ్రరీలో కూర్చోవడం, చదవటం ఇదంతా జరిగేది. సో కంటిన్యూస్గా ఈ చదవటం అది నేను చిన్నప్పటి నుంచి MA వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివాను. నాకు ఈ ఇంగ్లీష్ పెద్దగా అంతగా రాదు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి. ఒకేసారి సివిల్ సర్వీస్ అనేసరికి ఈ పుస్తకాలు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండేవి. ఈవెన్ MA కూడా నాది తెలుగు మీడియమే. అప్పుడు ఈ బుక్స్ అన్నిటిని ఇంగ్లీష్లో చదివి అర్థం కాని పదాలని డిక్షనరీలో చూసుకొని వాటికి నోట్స్ రాసి ఆ విధంగా కష్టపడ్డాను. ప్రిలిమినరీ పాస్ అయిపోయాను. అప్పుడు చాలామంది హైటెక్గా ఉన్న స్టూడెంట్స్ అందరితో కూడా ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యారు. నేను మాత్రం పాస్ అయ్యేసరికి నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీగా ఒకటి కష్టపడ్డం, ఈ ప్రిలిమినరీ అవ్వటం, మెయిన్స్ రాయడం, మెయిన్స్ ఫెయిల్ అవ్వడం, ఈలోగా టీచర్ పోస్ట్ చేయడం. ఒకసారి ఏమైందంటే మా MEO గారు, నేను నక్కపల్లి మండలంలో పనిచేసేవాడిని టీచర్గా. సో మా MEO గారు ఏమన్నారంటే, నీకు ఎంత 4 నెలలు సెలవు ఇవ్వాలంటే నేను ఇవ్వలేను, చాలా కష్టం అని చెప్పారు. సరే సార్, అయితే నేను నా జాబ్కి రిజైన్ చేసేస్తున్నాను. రిజైన్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను. సో ఆ విధంగా ఈ రెగ్యులర్గా చదవటం ఇవన్నీ జరిగింది. అంటే ఎన్నో అటెంప్ట్ కొట్టారండి మీరు సివిల్స్లో? 4th అటెంప్ట్. కానీ అప్పటికి మీకు కామెంట్స్ రాలేదా, ఎందుకు టీచర్గా నువ్వు స్థాయి దాటి వెళ్తున్నావు,
మనకి అవసరమా? మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఎప్పుడైనా చదువుకున్నారా? ఇదే ఎక్కువ ఇటువంటివి వచ్చుంటే మన ప్రాంతంలో మీకు తెలియనిదేముంది, అది ఎక్కువగా ఎందుకు మా ఏదో స్వర్గానికి నిచ్చినేస్తున్నాం, ఇలాంటి ఇవన్నీ కామెంట్స్ మనకెందుకు అవసరమా అని అనేవారు. కానీ నాకైతే మాత్రం చాలా నమ్మకంగా ఉండేది. అంటే మీకు ఒక అపచయం మీకు ఇన్ని విజయాలకి ఒక నాంది పలికింది. ఉమ్, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వడం, అవును, ఆ పట్టుదల ఈ స్థాయికి ఆ పట్టుదల ఇదంతా వచ్చింది. తీసుకొచ్చింది. కరెక్ట్ సార్ సివిల్స్ రాశారు. సార్. రాసిన తర్వాత 4th అటెంప్ట్లో మీకు ర్యాంక్ వచ్చింది. తర్వాత మీకు యూపీ కేడర్ అలాట్ అయిందా? కేడర్ అలాట్మెంట్లో యూపీ క్యాడర్, ఓకే. యూపీ కేడర్లో అంటే ఇక్కడ ఎన్పీలో ట్రైనింగ్ అయితే ఫస్ట్ పోస్టింగ్ ఎన్పిఏ ట్రైనింగ్ తర్వాత మాకు ఫస్ట్ మాకు అక్కడ యూపీ స్టేట్ పోలీస్ అకాడమీ మొరాదాబాద్లో ఉంది. అక్కడ అకాడమీలో 3 months ట్రైనింగ్. అది అయిపోయిన తర్వాత ఇంకా డిస్ట్రిక్ట్ ఆగ్రాలో నేను ఏపీ ASP. నుండి యూపీకి వెళ్ళారు. అవును, వెళ్ళగానే ఛాలెంజ్ ఏమొచ్చు? లాంగ్వేజ్ వచ్చిందా, లేదంటే అక్కడ క్రైమ్? ఎందుకంటే అప్పటికే మనం యూపీ అనగానే మాఫియా అని మీకు అందరికీ ముద్దురుంది. అటువంటి ఏమైనా కనిపించాయండి? లేదా అంత కేవలం సినిమాల వరకు అనేది? లేదు, నేను మొట్టమొదట యూపీ వెళ్ళిన తర్వాత ఫేస్ చేసిన మొదటి సమస్య భాష. రెండోది అక్కడ ఫుడ్. వాళ్ళ ఫుడ్కి నాకు అంత, ఎందుకంటే మనకి ఉత్తరాంధ్రలో ఈ రోటీలు తినే అలవాటు అస్సలు లేదు. అన్నం పప్పు, మనకి అన్నం పప్పు ఇవే ఉండేవి. సో అక్కడికి వెళ్ళేసరికి ఇది రోటీలు తినడం, వాళ్ళు ఉదయాన్నే కచోడీలు, అదేవిధంగా పరాఠా, జిలేబీలు, ఇవన్నీ పరాఠా జిలేబీ, ఉదయాన్నే జిలేబీ పెరుగు కల్పించేవారు. ఈ జిలేబీ పెరుగుతో మనం ఇదేంటి ఎలాగ అడ్జస్ట్ అవుతామో అని అనిపించింది. మూడోది నేను ఫేస్ చేసింది వాతావరణం, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండి. మేము వెళ్ళింది అబౌట్ డిసెంబర్ ఎండ్లో వెళ్ళాం. డిసెంబర్లో విపరీతమైన చలి ఉండేది. ఇక్కడ మనకి ఈవెన్ హైదరాబాద్లో కూడా స్వెటర్ వేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ వచ్చింది కాదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్వెటర్ కాదు 3 స్వెటర్లు వేసుకుంటే తప్ప చలి తట్టుకునేవాళ్ళం కాదు. సో బాగా చలి ఫీల్ అయ్యేవాడిని. సరే, ఎందుకురా ఈ ఐపీఎస్ పెట్టుకొని మనం ఇన్ని బాధలు పడాల్సిన అవసరం ఉందా, ఏదో ఊర్లోనే ఉంటే సరిపోయేదేమో అనిపించేది. నా ఫస్ట్ పోస్టింగ్ ఆగ్రాలో ఏఎస్పీగా జాయిన్ అయ్యాను. అప్పుడు అక్కడ చాలా క్రైమ్ అది చాలా ఎక్కువగా ఉండేదండి. బవారియా గ్యాంగ్స్ అని ఒక గ్యాంగ్స్ ఉండేవి. అవును, ఇక్కడ ఇప్పుడు వస్తున్నారండి ఇటువైపు. ఇప్పుడు వస్తున్నారా? నేను ఉన్న టైంలో బాగా అగ్రెసివ్గా బవారియా గ్యాంగ్స్ అక్కడ ఆగ్రా, ఈ మొరాదాబాదు, ఈ బరేలీ, ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఈ గ్యాంగ్స్ బాగా ఆపరేట్ చేసేవి. అంటే బవారియా అంటే ట్రైబల్ అండి ఇక్కడ? ఎస్, వీళ్ళు బేసికల్గా ఏంటంటే ఈ మేవాట్ జాతి ట్రైబల్స్ అండి. వీళ్ళు రాజస్థాన్ నుంచి వస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఒక గ్రూప్గా వచ్చి దీన్నే కచ్చా బనియన్ గ్యాంగ్ అని కూడా అంటారు. కచ్చా బనియన్ అంటే వీళ్ళు ఒక బనియన్ వేసుకుంటారు, చిన్న గావంచాలకు కట్టుకుంటారు. వీళ్ళ చేతుల్లో ఈ మారణాయుధాలు ఉంటాయి, కత్తులు, ఈ సమ్మెట్లు, ఇటువంటివి. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి అవుట్స్కట్స్లో ఏ ఇల్లు ఉందో, రిచ్గా ఏ ఇల్లు కనిపిస్తుందో వాటిని ముందే వీళ్ళు రెక్కీ చేసుకొని దాన్ని టార్గెట్ చేస్తారు. ఆ ఇంట్లోకి అటాక్ చేయడం, అటాక్ చేసిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంపేయటమే మొత్తం. సార్ వాళ్ళ ఆపరేషన్ ఎంఓ కూడా రాగానే ముందు పెద్ద కర్రతో కానీ సుత్తుతో కానీ తల మీద కొడతారు. ఎందుకండి? అంటే మరి ఆ ప్యానిక్ అయిపోయారు, లేక ప్యానిక్ అయిపోతారు. అంటే అవతల వాళ్ళు ప్యానిక్ అవుతారు. రెండోది ఆ ఇంట్లో ఎవరిని బ్రతకనివ్వరు. అందరినీ కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా తుపాకులు అయ్యి వాడరు. తుపాకులు కాకుండా మీరు అన్నట్టు పెద్ద రాడ్లు, ఐరన్ రాడ్లు ఉండేవి. ఐరన్ రాడ్ కానీ లేదా కర్రతో లౌట్ రాడ్ కానీ, అది దాంతో ఒక తల మీద ఒకటి బాదటం. వాళ్ళకి ఎంత అక్యురేట్గా కొడతారంటే ఒకే దెబ్బతో మనిషి చనిపోయేటట్టు ఆ విధంగా కొట్టేవారు. ఆ ఇంట్లో ఎవరిని చిన్న పసిపిల్లవాడిని కూడా విడిచిపెట్టేవారు కాదు. సెకండ్ ఏంటంటే వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి దొరికితే అన్నిటినీ కూడా వీళ్ళు దోచుకొని కిచెన్లోకి వెళ్ళడం, కిచెన్లో ఏది ఉంటే దాన్ని వాళ్ళే అక్కడే వంట చేసుకోవటం, వంట చేసుకొని శుభ్రంగా తిని ఆ గిన్నెలన్నింటినీ అట్టే విడిచిపెట్టి అక్కడే కూడా వీళ్ళు లెట్రిన్ వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరేవారు. ఎంఓ అది. సో ఈ విధంగా వీళ్ళు ఈ బవారియా గ్యాంగ్స్ ఆపరేట్ చేసేవారు. రెండోది ఏంటంటే వీళ్ళది ఈ రోజున్న పేరు రేపు వాడేవారు కాదు, పేర్లు మారేవి, పేర్లు మార్చేసుకునేవారు, ఊరి పేరు మారేది, ఐడెంటిటీ లేదు. సో వీళ్ళని పట్టుకోవడం అనేది మాకు చాలా కష్టంగా అనిపించేది. అప్పుడు నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు ఈ ఫతేపూర్ సిక్రీ మీరు వినే ఉంటారు, ఆగ్రాలో చాలా ఫేమస్, మన అక్బర్ కోట ఇవన్నీ. ఈ ఫతేపూర్ సిక్రీ ఏరియాకి నేను ఏఎస్పీగా పనిచేసేవాడిని.
ఒకసారి నా ఏరియాలో వీళ్ళు అటాక్ చేసి ఒక 8 మందిని చంపేశారు. అబ్బా. పెద్ద డెకాయితీ జరిగింది. ఆ తర్వాత దాన్ని చాలా సీరియస్గా తీసుకొని నేను ఆజాద్ నగర్ అని ఒక విలేజ్ ఉండేది, ఏది రాజస్థాన్లో ఉండేది. ఈ భరత్పూరు ఆ ఏరియా, భరత్పూర్ దాటిన తర్వాత ఈ ఆజాద్ నగర్ ఉండేది. ఈ ఆజాద్ నగర్కి వెళ్ళి అక్కడ ఒక 10-15 డేస్ మేము ఊరికి అవతల వైపు మఫ్టీలో రోజు పెహరా చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడి నుంచి విలేజ్ సర్పంచ్ ఎవడుంటాడో వాడిని పట్టుకొని వచ్చి లోపల వేద్దాం అనేసి. సరే ఫైనల్గా ఆఫ్టర్ 10 డేస్ వాడు ఒక లోనాల మీద వస్తుంటే విలేజ్ సర్పంచ్ని పట్టుకొని మేము తీసుకొచ్చి మా యూపీకి తీసుకొచ్చి మా దగ్గర కస్టడీలో పెట్టుకున్నాం. ఎప్పుడైతే సర్పంచ్ని పట్టుకున్నాం ఊరు మొత్తం కూడా కదిలిపోయింది. వాళ్ళు ఒక 50-100 మంది ట్రాక్టర్ వేసుకొని మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అప్పుడు నేనే అక్కడ ఉండి వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాను, వీడు మీకు దక్కాలి అంటే మా ఘటన చేసింది ఎవరు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు మాకు సరెండర్ చేయండి, అప్పుడు మేము వీడిని విడిచిపెడతాం. అలా మొత్తానికి 1 వీక్ బార్గెనింగ్ అయిన తర్వాత వాళ్ళు మాకు ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అప్పచెప్పడం, మేము ఈ సర్పంచ్ని కూడా విడిచిపెట్టడం జరిగింది. అయితే ఏం చేశానంటే ఈలోగా ఈ సర్పంచ్తో మాట్లాడి వచ్చిన జనాలతో మాట్లాడి వీళ్ళ పేర్ల గురించి వీళ్ళ పుట్టుపూర్వోత్తరాల గురించి స్టడీ చేశాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నా మైండ్లో ఈ రచనా వ్యాసంగం అనేది ఎక్కడో ఉంది వెనక. అప్పుడు మొట్టమొదటిసారిగా ఒక బుక్ ఈ బవరియా గ్యాంగ్స్ మీద నేను ప్రిపేర్ చేయడం జరిగింది, విత్ ఫొటోస్, వాళ్ళ ఐడెంటిటీస్, వాళ్ళ విలేజెస్, ఎవ్రీథింగ్. రికార్డ్ మెయింటైన్ చేశారు మీరు? రికార్డ్ మెయింటైన్ చేశాను. ఫస్ట్ టైం వాళ్ళ మీద ఒక రికార్డు తయారు చేశాను. ఆ రికార్డు తయారు చేసి మా డిఐజీ గారికి ఇచ్చాను. సరే ఇటువంటి రికార్డు మనం తయారు చేశాను. ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఇది ఇప్పుడు మనం వీళ్ళ పని పట్టవచ్చు, మనకు కరెక్ట్గా దొరికిరా అనేసి అనుకొని ఆయన వెంటనే STF అని ఉంటుంది యూపీలో, స్పెషల్ టాస్క్ ఫోర్స్, చాలా ఇంపార్టెంట్. సో STF వాళ్ళకి ఇది అప్పచెప్పి ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా వీళ్ళని రౌండప్ చేయడం మొదలుపెట్టారు. అంటే మొత్తం మీరు ఆరిజిన్ తీసుకొచ్చారు? అలా తీసుకొచ్చారు. మూలాల నుంచి పట్టు పీక్కుంటూ వాళ్ళని అసలు ఆరిజిన్స్ ఏంటి, వీళ్ళ ఫోటోలు, వాళ్ళ కథ, వాళ్ళ పేరు, వాళ్ళ మంచి చెడ్డ, ఎవ్రీథింగ్, వాళ్ళ మోడస్ ఆపరండి, ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తారు, ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఆ టైప్ మొత్తం అంతా ఒక క్రొనాలజీ. అందులో మీ పరిశోధనలో వాడు వండుకొని అక్కడే తిని అక్కడే టాయిలెట్ వెళ్ళడానికి రీజన్ ఏముంటుందండి? అంటే బేసికల్గా నేను వీళ్ళందరితోనూ మాట్లాడింది ఇది, వాళ్ళు దానికంటూ స్పెసిఫిక్గా ఆన్సర్ ఏమీ లేదు. నాకు తర్వాత అనిపించింది ఏంటంటే వీళ్ళకి అసలు మీరు చంపాల్సిన అవసరం ఏముంది, అందరినీ కాళ్ళు చేతులు కట్టేసి మీరు మొత్తం దోచుకొని వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఒకటి మాత్రం నాకు అనిపించింది, మనకి మా క్రిమినాలజీలో వీళ్ళకి క్రిమినల్ ట్రైబ్స్ గురించి అని మాకు చెప్తారు. ఈ క్రిమినల్ ట్రైబ్స్ వాళ్ళ బేసిక్ ట్రైట్సే అవి, వాళ్ళ లక్షణాలు అవి, వాళ్ళ బేసిక్ నేచర్ ఆఫ్ లివింగే అది. అందుకని వీళ్ళది ఈ టైప్ ఆఫ్ ఎంఓకి కారణం కూడా దట్ ఈజ్ దేర్ క్యారెక్టర్. వాళ్ళ జీన్స్లో ఉంది, వాళ్ళ జీన్స్లో ఉంది. మనం సెపరేట్గా వాళ్ళు ఏదో కారణం కోసం చేయట్లేదు, అదంతా వాళ్ళ పార్ట్ ఆఫ్ దేర్ బ్లడ్. సో ఆ విధంగా జరిగింది సార్. అక్కడ ఫస్ట్ ఆగ్రాలో మీకు ఆగ్రాలో ఏఎస్పీగా చేశాను. ఏఎస్పీగా ఉన్నప్పుడు నేను ఇంకొక పని ఒకటి చేసేవాడిని. యాక్చువల్గా ఊర్లోకి వెళ్ళి నాకు ఒకటి భాష ఒకటి, అది కూడా లోకల్ లాంగ్వేజ్ చాలా ఇబ్బందిగా ఉండేది. అక్కడ బ్రిడ్జ్ భాష అని ఉంటుంది, ఆగ్రా మథురా ఏరియా బ్రిడ్జ్ భాష, డైలెక్ట్ మనలాగా, మన శ్రీకాకుళం డైలెక్ట్ అలా డైలెక్ట్. సో నేను అక్కడ నేర్చుకోవటం ఎట్లాగా అని అనిపించి నేను వెంటనే పల్లెటూర్లకు వెళ్ళడం. వాళ్ళు చార్పాయి ఒకటి వేసేవారు. చార్పాయి అంటే మన నొలక మంచం లాంటిది. చార్పాయి వేసి అక్కడ కూర్చోబెట్టి ఒక పెద్ద గ్లాస్ తోటి టీ కాదు మిల్క్, ఎంత పెద్దది మిల్క్ ఇచ్చేవారు. ఆ మిల్క్ తీసుకుంటూ వాళ్ళతోటి ఏ విషయం మీద ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాము అదంతా ఎంక్వైరీ చేయటం, వాళ్ళలో కలిసిపోవటం, అలా మెల్లమెల్లగా లోకల్ లాంగ్వేజ్ కూడా నాకు అలవాటు పడింది. ఓకే. అంటే నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడేది ప్రతి ఒక్కటి నాకు అర్థమయ్యేది. సో అలాగా నా లాంగ్వేజ్ స్కిల్స్ని నేను డెవలప్ చేసుకున్నాను. ఏఎస్పీ తర్వాత అడిషనల్ ఎస్పీ ఓఎస్డీ ఉంటారు. ఏఎస్పీ తర్వాత మాకు అది లేదండి, అడిషనల్ ఎస్పీ లేదు. నేను ఆ తర్వాత బటాలియన్కి కమాండెంట్గా వెళ్ళాను. సో అక్కడ ఒక PSC బటాలియన్ కమాండెంట్గా అక్కడ 7-8 సంవత్సరాలు చేసిన తర్వాత, 7-8 నెలలు చేసిన తర్వాత దెన్ నాకు ఫస్ట్ ఎస్పీగా సోన్భద్రలో పోస్టింగ్ అయింది.
అక్కడ ఏముంది సార్ ఛాలెంజ్? సోన్భద్ర బేసికల్గా నక్సల్ జిల్లా అండి. ఉత్తరప్రదేశ్లో నక్సలిజం పీక్లో ఉండేది ఆ టైంలో ఈ జిల్లాలో. నేను మధ్యప్రదేశ్ బోర్డర్ అండి ఇది? ఇది మధ్యప్రదేశ్కి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్కి బార్డర్. 4 స్టేట్లకు బార్డర్ ఇది. పక్కా ఉంటుంది. అవన్నీ కూడా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. సో అక్కడి నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సర్గుజా జిల్లా అని ఉంది. అక్కడి నుంచి వీళ్ళు నక్సల్స్ ఇక్కడికి వచ్చేవారు. అలాగే ఇక్కడ రోహతాస్ అని ఉంది జార్ఖండ్లో, అక్కడి నుంచి వచ్చేవారు. ఇలా బబువా జిల్లా ఈ బీహార్. అంటే షెల్టర్ జోన్ గుంచుకున్నారంటే ఆపరేషన్ చేసేవారు వాళ్ళు? ఆపరేషన్ ఇక్కడ మా యూపీలో ఆపరేషన్ చేసేవారు చాలామంది. అంటే నాకు ఫస్ట్ నేను అక్కడ జాయిన్ అయిన 15 రోజులకి ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఏంటండి? విజయగఢ్ రాజా అని ఒక ఆయన ఉండేవారు. అంటే మన విజయగఢ్ రాజా అంటే బనారస్ ఉంది కదా సార్, కాశీ రాజులు. కాశీ రాజుల వంశస్థులు విజయగఢ్ రాజులు. అంటే వాళ్ళలో ఒక గ్రూపు విజయగఢ్లో వాళ్ళు పాలించేవారు. ఆ విజయగఢ్ రాజా గారు ఆయనకి నైట్ హంటింగ్ అదొక హాబీ ఉండేది. ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఒకరోజు ఈ సోన్భద్ర ఏరియాకి వచ్చి ఈ అడవుల్లోకి వెళ్ళి హంటింగ్ చేస్తాను. ఆయన ఫైరింగ్ చేశాడు, ఏదో జంకని చూసి ఫైరింగ్ చేశాడు. అక్కడ నక్సల్స్ గ్రూప్ ఒకటి హైడౌట్ అయ్యి ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే అరే పోలీసులు మన మీద అటాక్ చేశారు అనుకొని వాళ్ళు కౌంటర్ ఫైర్ చేశారు. దాంట్లో రాజా డైడ్ ఆన్ ద స్పాట్. ఆయన అక్కడే చనిపోయారు. అది పెద్ద న్యూస్, పెద్ద సంచలనం అయింది. ఒకటి రాజా అవటం, ఒకటి రెండోది ఇట్ ఈజ్ ఎ మేజర్ న్యూస్. సో వెంటనే నాకు హెడ్ క్వార్టర్ నుంచి మెసేజ్లు రావటం. ఆ టైంలో మాకే ప్రాబ్లం ఏముండేదంటే రాత్రిపూట పోలీసులు మనం బయటికి వెళ్ళకూడదు, వెళ్తే ఏమో వాళ్ళు అటాక్ చేస్తారనో లేదా ల్యాండ్ మైన్స్ ఇవన్నీ భయం ఉండేది. బట్ ఇంకా ఆ టైంలో తప్పక అందరిని ఫోర్స్ని తీసుకొని నేను అక్కడ స్పాట్కి వెళ్ళి మొత్తానికి ఆయన బాడీలో రికవర్ చేసి వీడి ఇట్లా తర్వాత ఎన్కౌంటర్స్ అవన్నీ జరిగాయి. నా రిటాలియేషన్ ఉందంటారా? ఎంతమంది అండి? అంటే స్పాట్లో నెక్స్ట్ విత్ ఇన్ ఎ వీక్ ఒక 2 టాప్ నక్సల్స్ని ఎన్కౌంటర్ చేసాం. ఆ తర్వాత ఇంకా నేను ఫోకస్ అంతా పెట్టింది నక్సల్స్ గురించి స్టడీ చేయటం మీద. చాలా స్టడీ చేశాను. ఎవరెవరు నక్సల్స్, వాళ్ళ ఫ్యామిలీస్ అందరితోనూ మాట్లాడటం. అక్కడే బిర్లా కంపెనీ ఒకటి ఉంది, హిండాల్కో కంపెనీ. వాళ్ళతో మాట్లాడి రేషన్ అంతా కూడా తీసుకొని నెలకి కావాల్సిన రేషన్ అంతా కూడా బ్యాగ్స్లో పెట్టేసి వీళ్ళ ఇళ్ళకి మేము సప్లై చేసేవాళ్ళం. ఎవరి నక్సల్ ఫ్యామిలీస్ వీళ్ళంతా ఆ ట్రైబల్ ఏరియాలో ఫ్యామిలీస్ సప్లై చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకి కావాల్సిన సైకిల్స్ అని, లేదా వాళ్ళకి టార్చెస్ కావాలి, ల్యాంప్స్ కావాలి, ఇవన్నీ కూడా మేము సోషల్ సర్వీస్ కింద మేము చేసేవాళ్ళం.